2026-2027 గాను బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఇవాళ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ అధ్యక్షతన ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలవల్లి బాలగౌడ గారి ఇద్దరి ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మిత్రులారా, బీసీలు ఏం అన్యాయం జరుగుతుంది, బీసీలు ఎలా దగా పడుతున్నారు? 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆ బడ్జెట్ ఎవరి పాలవుతుందో బీసీలు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా బీసీలు ఆలోచన చేయకపోతే ఈ సమాజంలో బీసీల యొక్క ఉనికికి ప్రమాదం ఉన్నది. బీసీల యొక్క వృత్తులన్నీ ఆల్రెడీ విధ్వంసం అయిపోయినాయి. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం. అసలు ఏం జరుగుతుందో కూడా బీసీలకు సోయి లేకపోతే ఈ రాష్ట్రంలో బీసీలకు మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుందని మేము తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక సహాయం లేకుండా, ఉద్యోగాలు లేకుండా, విద్య లేకుండా బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? మనకి ఇండస్ట్రీలో వాటా ఉండదు, వ్యాపారంలో స్థానము ఉండదు, భూమి ఉండదు, బుద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు. మరి ఏ విధంగా అభివృద్ధి పదంలోకి బీసీలు వెళ్తారు? 25 లక్షల బీసీ కుటుంబాలకు 1 ఎకరం భూమి కూడా లేదనేది మా చిరంజీవి సార్ లెక్కలు తీసి చెప్తా ఉన్నాడు. మరి ఇచ్చే రైతు బంధు వాళ్ళకి ఏమైనా బీసీలకు వస్తుందా? బీసీలకు ఏమైనా కళ్యాణ లక్ష్మి, ఆ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు, అదేవిధంగా పింఛన్లు, మరి ఎన్ని రోజులు ఈ పింఛన్లు తిని బిచ్చగాలు లేక, యాచకు లేక మారుస్తారు? బీసీని అభివృద్ధి చేయడానికి ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీసీలకు మొండి చేయ జరుగుతూ ఉంది. మనం ఈ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి ఈ పార్టీ దున్నపోతులని బీసీల యొక్క మెడల మీద పెట్టుకొని మనం మోస్తా ఉన్నాం. ఈ దున్నపోతులని మోసుడు బంద్ చేయాలి. బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా బీసీ సమాజం అని తెలియజేస్తా ఉన్నాం. ఎంబీసీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ వీళ్ళు కేటాయించింది సార్ చెప్తే మాకే చాలా బాధకరంగా ఉంది. 2014 నుంచి 23 వరకు ఎంబీసీ కార్పొరేషన్కి 3,850 కోట్లు కేటాయించి 19 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అది టీ బిస్కెట్లకి అయ్యి ఉంటాయి ఆ ఖర్చు. ఎంబీసీ కార్పొరేషన్ పెట్టడానికి ఉద్దేశం ఏంది? ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీల కంటే అధ్వానమైనటువంటి బ్రతుకులు ఇడుస్తూ ఉన్నారు ఎంబీసీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకు విద్య లేదు, ఉపాధి లేదు, అదేవిధంగా వాళ్ళకు ఒక వృత్తులు కూడా సస్టైన్ అయ్యే వృత్తులు లేవు. వాళ్ళ అభివృద్ధి కోసం ఒక ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ డబ్బులు కేటాయించే డబ్బులు కూడా ఖర్చు చేసేటటువంటి మనసు లేని గాడిద ప్రభుత్వాలని నాయకులు మనం ఎన్నుకుంటున్నాం. బీసీలో సోయి ఉండాలి బీసీలకు. సరే, ఆయన పోయిన మరి ఈయన వచ్చేవాళ్ళు నరికిండా అంటే ఈయన వచ్చి కూడా నరికింది ఏం లేదు. ఈయన 801 కోట్లు ఎంబీసీకి పెట్టి ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టాడు. బీసీ కార్పొరేషన్కి 2,252 కోట్లు ఆయన ఖర్చు పెట్టిండు, అలకేట్ చేసిండు. ఆయన 711 కోట్లు ఖర్చు పెట్టిండు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈయన వచ్చిన తర్వాత 2,242 కోట్లు ఖర్చు అలకేట్ చేస్తే ₹1 కూడా ఖర్చు పెట్టాడు. మరి బీసీల మీద ప్రేమ ఉంది, నేను బీసీని, నేను ముదిరాజు, నేను గౌరవం అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి మరి బీసీల కోసం బీసీ కార్పొరేషన్లకు డబ్బులు అలకేట్ చేసి కేటాయించి ఎందుకు ఖర్చు చేయాలని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎంతకాలం ఈ గాడిలో మొత్తం మోస్తారు బీసీలకు? బీసీలు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇదే విధంగా మౌనం వహిస్తే మన పీకల మీద కత్తులు పెట్టుకొస్తే ఈ ఆధిపత్య వర్ణ ప్రభుత్వం వీని మీద కోపంతో బీఆర్ఎస్ తీస్తే కాంగ్రెస్ వాడు వచ్చి ఇంకా అంతకన్నా అన్యాయం చేసి వీని మీద కోపంతో ఇంకొని తీసుకొస్తే వాడు వచ్చి ఇంకా ఊచకొత్త వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే బీసీలు ఒక సంఘటిత శక్తి ఎదగాలి. బీసీలు ఒక రాజకీయ సంఘటిత శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలకు తరతరాలుగా 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల నుంచి ఏ విధంగా అన్యాయం అవుతున్నామో ఇగో చిరంజీవి సార్ వచ్చి మొత్తం విశ్లేషించి ఒక పుస్తకాన్ని రాసింది. ఇది మనకు భగవద్గీత అనుకుందామా, ఇది మనకు ఖురాన్ అనుకుందామా, ఇది మనకు బైబిల్ అనుకుందామా, ఏది అనుకున్నా ఇది మన ఆయుధం, ఇది మన సుదర్శన చక్రం లాంటిది, ఇది మన బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ అస్త్రాన్ని తీసుకొని మనం బయలుదేరాల్సినటువంటి అవసరం ఉన్నది.
బీసీ పొలిటికల్ పార్టీ ఇంటెలెక్చువల్ ఫోరం మీద తమాషా కోసం ఏర్పాటు చేసిన సంఘాలు కావు, ఆర్గనైజేషన్స్ కావు. తరతరాలుగా బీసీలు అనుభవిస్తున్నటువంటి నరక యాత్ర నుంచి బయట పడేయడం కోసం, బీసీలను ఒక రాజకీయ శక్తిగా సంఘటిత పరచడం కోసం, బీసీలకు ఒక రాజకీయ పార్టీ పెట్టి బీసీలు రాజ్యాధికారంలో తీసుకొచ్చి తరతరాల ఈ అణిచివేతకు, అవమానాలకు, దోపిడికి చర్మగీతం పాడడం కోసం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నాయి. అర్థం కావాలి. ఇంకా మనం నమ్ముకోకుంటే ఇంకా నష్టపోయేది మనమే. మనోడోడు మందోడోడు బీసీలు కనుక బేరించి వేసుకుని ఆలోచించకపోతే కనీసం బీసీలు బతికే పరిస్థితి లేదు. ఓ 20-30 సంవత్సరాల కింద చదువుకున్న సర్టిఫికెట్లు పట్టుకొని ఉత్త కాలంతో హైదరాబాద్కి వచ్చి లక్షలు సంపాదించుకొని, ఇల్లు కట్టుకొని, ఉద్యోగం సంపాదించుకొని బతికిరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఉన్నాయి కూడా అమ్ముకున్నా కూడా బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే దోపిడీ ఎక్కువైంది. ఈ ఆధిపత్య అగ్రవర్ణ ప్రభుత్వాలు, ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్, సినిమా, ఫార్మా అన్ని రంగాలలో వాళ్ళు చేత పట్టుకొని పూర్తిగా విధ్వంసం చేసుకోవడం జరుగుతూ ఉంది. కావున మిత్రులారా, సమయం లేదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. నిన్న మొన్న వచ్చినటువంటి ఈ వారం 10-23 నెలల నుంచి వచ్చినటువంటి మావోయిస్టు అన్నలకు కూడా చెప్తా ఉన్నాం. అన్నలారా, మీరు గన్నులు పట్టుకొని అడవైన రోజుల కంటే, మీరు గన్నులు విడిచి జనంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో అత్యంత ప్రమాదకరమైనది ఈ సమాజం గురించి మీరు ఆలోచించాలి. మావోయిస్టు ఐడియాలజీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్రల్ సిస్టమ్ లో మేము తీసుకొస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మా చిరంజీవి సార్కు మేము ఒకరు విన్నవించుకుంటాం. సార్, ఆ యొక్క మావోయిస్టుల అందరితోని చర్చలు జరిపి అందరూ కలిసి ఒక పార్టీగా మీ యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు పోయి ఖచ్చితంగా బీసీల రాజ్యం అంటే సమస్త కులాల యొక్క హక్కులు, సమస్త కులాల యొక్క బతుకులు, యావత్తు తెలంగాణ యొక్క స్వరూపం మార్చి సమాజ నిర్మాణం కోసం అందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమానంగా, గౌరవంగా బతకడం కోసం రాబోతున్నటువంటి కాలం కోసం ఇంటెలెక్చువల్ ఫోరంగా, పొలిటికల్ ఫ్రంట్ గా మేము యుద్ధం కొనసాగిస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.